రూపాయి మనము జేబులో పెట్టుకొని ఏదైతే మనము చేసుకోవాలనుకుంటున్నామో అది. నమస్తే అందరికీ. ఇది ఎక్కడ అనుకుంటారా, మన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఆటో యూనియన్ మాట్లాడుకునేది. మనం ఒకరికి ఎక్కించుకుంటే ఇలా జాగ్రత్త తీసుకెళ్లాలో ఈ అనియా చెప్తారు చూడండి. పిలిచారు నా దగ్గరికి, పిలిచి వీళ్ళు తెలుసా అని అడిగారు. తెలుసా అండి, వీళ్ళు స్టాండ్ ఎక్కడ అని కూడా అడిగారు. నేను అన్నాను ఫలానా చోట అండి అంటే కొంచెం పడినట్టు అయ్యారు. ఆ ఇబ్బంది కూడా మనకు కలగకుండా సమాధానం అయితే 2010లో నేను బండి కొన్నాను. నా బండి కొన్నప్పుడు నేను చదువుకుంటున్న సమయంలో, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు నేను ఆటో కొనుక్కుంటే మా ఇంటి వాళ్ళు నువ్వు ఎందుకు ఆటో కొనుక్కున్నావు అని నాకు అందరు క్వశ్చన్ చేస్తారంటే మా ఇంట్లో డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. ఈ వయసులో ఇడికి ఆటో ఎందుకు అనేసి. కానీ కొన్నాళ్ళు పోయేసరికి అదే నాకు జీవన ఉపాధి అయింది, అదే నాకు రూపాయి సంపాదించింది. నేను చదువుకొని ఉన్నాను, ఆటో డ్రైవరు అని చెప్పుకోవడం కూడా గౌరవంగా నేను ఫీల్ అవుతున్నాను. నేను చదివి ఉన్నాను, డిగ్రీ అయ్యింది, డైట్ అయింది, ఐటీ అయ్యింది, నేను కంప్యూటర్ చేశాను, పీజీ అవుతుంది. నేను నాకు ఒక సమయంలోని నాకు ఆదుకుంది, దానికి నేను న్యాయబద్ధంగా ఉన్నాను. నేను కష్టం మీద మనం నిలబడుతున్న వాళ్ళు మనం ఎవరి దగ్గర లోకు కాదు కదా. అది అందరి డ్రైవర్ డబ్బులు ఇవ్వాలి ఓనర్కి, తర్వాత ఆడ ఆయిల్ చూసుకోవాలి, ఇవన్నీ చూసుకొని వాడికి మిగిలేది ఎంత ఉంటుంది, చాలా తక్కువ కదా. అందుకనేసి కొంచెం అందరూ అర్థం చేసుకొని అందరూ ఈ ఒక మన చుట్టుపక్కల ఎక్కడైనా మన కోసం మాట్లాడే ముందు ఎవడని కొంచెం భయపడాలి. అంటే నా కుటుంబ సభ్యులు అనేసి నువ్వు ఆలోచిస్తేనే వాళ్ళని క్షేమంగా తీసుకెళ్ళి దించుతావు. లేదు అనుకుంటే మాత్రము జరగని ప్రమాదం ఏదైనా జరుగుతుంది. దానివల్ల నువ్వు కాదు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ రోడ్డు మీద వస్తారు. అందుకనే ప్రతి ఆటో అబ్బా ఏం చెప్పాడన్న ఈ ఆటో యూనియన్ ప్రెసిడెంట్, మామూలుగా చెప్పలేదు కదా. సరే మరి మీరు కూడా పాటించండి, లైక్ చేయండి.